తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్లో సీఎం బయలుదేరారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద, ఎల్లంపల్లి, గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో కామారెడ్డి జిల్లా అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముసురుకొచ్చిన వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, చెరువు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దమ్మపేట మండలం చమర్పల్లగూడెం వద్ద చెరువు పొంగడంతో విద్యార్థులను తరలిస్తున్న ఆర్టీసీ బస్సులు అక్కడే నిలిచిపోయింది. దమ్మపేట మండలంలోని జనవాసాల్లోకి నీరు చేరడంతో స్థానిక ఎమ్మెల్యే జారే ఆది నారాయణ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అలాగే భద్రాచలం అశ్వారావుపేట హైవేపై భారీ వృక్షం నెలకొరిగి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం జేసీబీ సాయంతో చెట్లను తొలగించి రహదారిని పునరుద్ధరించారు. వార్తల కారణంగా దమ్మపేట మండలం నవీన్పేట గ్రామాన్ని వీక్షించడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉంది గతంలో నిర్మించబడింది. ఎక్కువగా ఏదైతే వర్షాలు ఎక్కువ రావడం వల్ల అలుగు ఎక్కువగా రావడం వల్ల ఈ బ్రిడ్జి మరి గతంలో కొద్దిగా అరకొరగా అంటే కొంతలను దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుండి పోటెత్తినటువంటి నీళ్ళ వల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 8 ఇళ్లకి నీటి ప్రభావం వల్ల వాళ్ళకి గోడలు కానీ అదేవిధంగా లోతట్టు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం జరిగింది. దీని నిమిత్తం పూర్తిగా ఒకవేళ వాళ్ళకి అర్హులుగా వాళ్ళని గుర్తించిన వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇంజనీరింగ్ ఇచ్చే ప్రక్రియ. అదేవిధంగా మనం వెంటనే ఈ వర్షాకాలం దాటిన తర్వాత వాళ్ళ బ్రిడ్జిని కొత్త నూతన బ్రిడ్జి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గోడను కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం. 2 రోజుల నుండి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన దాడి ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడిన ఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎల్లవేళలా వైద్య సిబ్బందికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొన్ని వార్తా ఛానల్లో దాడి చేసింది టీడీపీ కార్యకర్తలని ప్రసారం చేసిన విధానంపై మండిపడ్డ ఆయన ఆసుపత్రులు రాజకీయాలను అతీతమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు తమ పార్టీకి చెందిన వారు కాదని, కొందరు రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించారు. మీకు ఎవరైనా కూడా మీ మీద దాడి చేసిన వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లో కవర్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళు ఎవరినన్నా వదిలేసింటే కూడా చూపించండి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. 10 గంటల వరకు 9:40 ఆ టైంలో వచ్చేసి అసాల్ట్ కేసు వచ్చిన తర్వాత లోపలికి కేసు తీసుకొని వచ్చినారు. కేసు బాగలేదని చెప్పేసి డాక్టర్ మేడం గారు చూపిస్తారు. మేడం చూసిన తర్వాత సార్ క్యాన్లో పెట్టి ఫ్లూయిడ్ పెట్టండి అన్నారు. క్యాన్లో తీసుకొని వచ్చి ఫ్లూయిడ్ తీసుకొచ్చేకి లోపలికి పోయినాం సార్. క్యాజువాలిటీ లేకపోయిన తర్వాత ఒక అబ్బాయి ఆపోజిట్ అబ్బాయి ఎవరు తెలియదు సార్. అబ్బాయి మా రూమ్లోకి వచ్చేసి గడ పెట్టుకోపోయినాడు సార్. మేము లోపలికి వెళ్ళినాం, నేను డాక్టర్ మేడం. ఆ అబ్బాయి లోపలికి వచ్చి గడ పెట్టుకోపోయినాడు. ఆ పిల్లోడు గడి పెట్టే టైంలో మిగతా 10 మంది పైన అంతా తోసుకొని వచ్చేసి మేము అక్కడ ఉన్నాం. ఇద్దరు